నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూమన కరుణాకర్ రెడ్డి నీ పగటి వేషాలు మానుకో. పుణ్యక్షేత్రాలు తిరిగినంత మాత్రాన భూమన హిందువు కాలేడు. రాజకీయ ఉనికి కోసం టీటీడీపై విమర్శల. తిరుమలలో ప్రక్షాళన జరగడాన్ని భూమన జీర్ణించుకోలేకపోతున్నారు. మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. తిరుపతిలో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. కావాలనే ఈ వీడియోలను రికార్డు చేసి ఎడిట్ చేసి తప్పుడు వ్యాఖ్యానాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఒప్పుకున్న A1 మరియు A2 ఇద్దరు వైఎస్ఆర్సీపీ వ్యక్తులుగా నిర్ధారించిన పోలీసులు. గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి యువ రాష్ట్రమైన నవ్య ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా నిలుస్తోంది పేర్కొన్న తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్. హైకోర్టు ఆదేశాలతో తిరుమల పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సిఐడి డీజీ శివశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించిన సిఐడి బృందం. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరంలోని మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని కమిషనర్ మౌర్య నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని 44, 35వ వార్డులో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని మురుగునీటి కాలువల్లో చెత్త లేకుండా తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా కాలువలు పాడై ఉంటే వాటిని మరమ్మతు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సిపిఆర్ అపార్ట్మెంట్ పక్కన ఉన్న రోడ్డులో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని వెడల్పు చేయాలని కోరారని తెలిపారు. ఆ మేరకు సర్వే చేస్తున్నారని వీలైనంత వెడల్పు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ మూర్తి, డిఏలు రమణ, శిల్ప, వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు 2018లో ఈ పోషణ్ అభియాన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చాలా డిఫరెంట్ కార్యక్రమాలు మనకి ఫీల్డ్ లెవెల్లో త్రూ అవర్ అంగన్వాడీ సెంటర్స్ ఈ పోషణ్ వాటిక వీటన్నిటి మీద కూడా మనకి ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాము. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో ప్రభుత్వం ఎంతో అంటే 6 months to 6 years పిల్లలకి, అదేవిధంగా స్కూల్ పిల్లలకి, మళ్ళీ అడాలసెంట్ గర్ల్స్కి, గర్భిణీ స్త్రీలకి, మళ్ళీ బాలింతలకి మనము బాలామృతం కానీ బాలామృతం ప్లస్ అని ఇట్లాగా సప్లిమెంట్ న్యూట్రిషన్ ఇస్తున్నాం. సప్లిమెంట్ న్యూట్రిషన్ అంటే వాళ్ళ ఇంట్లో తినేదితో దానికి సరిపోదనే ఉద్దేశంతో ఈ ఏజ్ గ్రూపు, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాడీ రిక్వైర్మెంట్స్ ఇంకా అడిషనల్గా ఉండాలి. తద్వారా ముఖ్యంగా అనీమియా, హీమోగ్లోబిన్ శాతం పెంచడం, అనీమియాని తగ్గించడం, అదేవిధంగా కాల్షియం సప్లిమెంటు మనం ఏదైతే ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తామో దాని ద్వారా, అదేవిధంగా ఇతర మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా పెంపొందించడానికి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళని, అడాలసెంట్ గర్ల్ని, వీళ్ళందరినీ ఒక యూనిట్ కింద మీరు చూడాలి. మీరు క్లియర్గా మీ కళ్ళ ముందే డిపిక్ట్ అవుతుంది. అది మీరు నలుగురిని కానీ ముగ్గురిని కానీ కలిపి మాట్లాడారంటే ఖచ్చితంగా ఈ సైకిల్ అనేది చాలా క్లియర్గా మీరు చూస్తారు. సో దట్ ఈజ్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అదేవిధంగా మనం ఇదంతా ఇస్తున్నాం బాల్ సంజీవని. సో ఆల్ దిస్ కాంప్లయన్స్ ఉందా లేదా, తీసుకుంటున్నారా లేదా, ఇంట్లో వేరే వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. సో అదేవిధంగా న్యూట్రిషన్ అనేది లైఫ్ స్టైల్ చేంజ్. ఓవర్ నైట్ మనం ఈరోజు మీరు వెళ్ళి అంగన్వాడీ వర్కర్ వెళ్ళి మీరు ప్రోటీన్ తీసుకోండి, కార్బోహైడ్రేట్ తగ్గించండి, ఇది తీసుకోండి, మిల్లెట్స్ తీసుకోండి అంటే ఎవడే మారడు. ఓకే, అది బిహేవియరల్ చేంజ్ అంట. బిహేవియరల్ చేంజ్ అంటే మీరు ఒక 100 సార్లు చెప్తే అప్పుడు వాళ్ళు మారుతారు, రైట్. అండ్ గుడ్ కేసెస్ ఉంటాయి ఊర్లో. మిగతా వాళ్ళు కొంతమంది
చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల చాలామంది కూడా మిల్లెట్స్ చేయడం వల్ల వాళ్ళ బీపీ ఎట్లా తగ్గిందనేది ఇట్స్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. వాళ్ళని చూపించండి. ఆ ఇంట్లో ఈయన రాగి సంగటే తింటున్నాడు, లేదంటే కొర్ర అన్నం తింటున్నాడు, లేదంటే ఇంకా ఏదో ఒకటి అట్లా తీసుకోవటం వల్ల ఈయనకి వీళ్ళ ఇంట్లో బాగుంది ఆరోగ్యం అని మీరు ఎగ్జాంపుల్స్ కింద చూపిస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మనకి లీడర్ కొంచెం రోల్ మోడల్గా మిగతా 10 కుటుంబాలకు అవుతారు. సో ఇట్లాగా ఫోకస్డ్ అప్రోచ్లో మీరు వెళ్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. నిజంగా పీడీ ఐసిడిఎస్కి సభాముఖంగా అందరి తరపున ఐ హార్టిలీ కంగ్రాచులేట్ పీడీ ఐసిడిఎస్. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఫోర్స్ఫుల్గా కలెక్టర్ని వారంకు ప్రోగ్రాంలో పెట్టిస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ షుడ్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈజ్ ఎనీవేస్ ఎనీ కలెక్టర్స్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. So I heartily congratulate PDICDS and entire team, including Health Department, Education Department. Let us ensure on this week of International Girl Child Day, 11th October ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ వల్నరబుల్ గ్రూప్స్ మీద మనం ఫోకస్ చేస్తే రేపు సమాజంలో వాళ్ళే మన గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ పిల్లర్స్ టు అవర్ నేషన్ అవుతారు. తిరుపతిలో జోనింగ్ నిబంధనలు, శక్తి సామర్థ్య అధ్యయనంపై ఈ నెల 28న కచ్చపి ఆడిటోరియంలో అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ ను నిర్వహించనున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. అమృత్ పథకం కింద విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ బృందం నగరంలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ సర్వే వివరాలను మంగళవారం కమిషనర్ కు వివరించారు. కాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఎనర్జీ ఎఫిషియన్సీ కండక్రేషన్స్ ఇన్ జోనింగ్ రెగ్యులరైజేషన్ ఏ స్టడీ ఆఫ్ తిరుపతి అనే ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు అమృత్ సెంటర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణ నగర వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులతో అమృత్ కార్యక్రమం కింద కొనసాగుతోంది. ఈ అధ్యయనం ద్వారా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోనింగ్ నియామకాలు విద్యుత్ శక్తి వినియోగంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో విశ్లేషించడం, అలాగే తగిన సవరణలు, ప్రణాళికాత్మక జోక్యాల ద్వారా విద్యుత్ శక్తి వినియోగాన్ని తగ్గించే మార్గాలను గుర్తించడం లక్ష్యంగా ఉంది. ఈ ఫలితాలు భవిష్యత్తు పట్టణ ప్రణాళిక విధానాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎస్పీఏ బృందం భూ సర్వేలు, గణాంకపరమైన విశ్లేషణలు, సాఫ్ట్వేర్ ఆధారిత అధ్యయనాల ద్వారా తుది సూచనను సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ఫలితాలపై అవగాహన సదస్సు మరియు వర్క్షాప్ అక్టోబర్ 28న కచ్చప్పి ఆడిటోరియం తిరుపతిలో జరగనుందని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అడిషనల్ ప్రొఫెసర్ జయమేజయ్, డిప్యూటీ సిటీ ప్లానర్ మెహబూబ్ ఖాన్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మూర్తి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగినట్లుగా నమోదైన 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి ప్రాంతాల్లో 4 బృందాలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఆఫీసు సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. జూబ్లీ హిల్స్, సోమాజిగూడ, ఫిలిం నగర్, ప్రశాసన్ నగర్, యూసఫ్గూడ, గాయత్రి హిల్స్ లోని ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీ కొండాపూర్ ఆఫీసులో కూడా తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. డికాట్ కొరియర్ నుంచి మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్టులకు 25 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అధికారులు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని కేసు నమోదైంది. మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో 3,200 కోట్ల అక్రమాలు జరిగినట్లన్న ఆరోపణలో ఈయన ఉన్నారు. మిథున్ రెడ్డి జూలై 19, 2025న అరెస్ట్ అయ్యారు. 71 రోజుల జ్యుడిషియల్ కస్టడీ తర్వాత సెప్టెంబర్ 29న బెయిల్పై విడుదలయ్యారు. గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి యువ రాష్ట్రమైన నవ్య ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోని అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా నిలుస్తోందని తిరుపతి ప్రెస్ క్లబ్ లో తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర యాదవ సంక్షేమం మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సాంకేతికపై ఆయనకున్న స్పష్టమైన అవగాహన వల్లే ప్రపంచ స్థాయి సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితమవుతున్నాయని తెలిపారు.
ప్రపంచ ప్రసిద్ధ గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని, ఇది రాష్ట్ర యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలను సృష్టించబోతోందని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని నరసింహ యాదవ్ తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక, సాంకేతిక, మౌలిక వస్తువుల రంగాల్లో గూగుల్ పెట్టుబడులు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని, ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో మరెన్నో అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి రానున్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగాన్ని ఒక పక్క అభివృద్ధి చేయడమే కాకుండా ఐటీ రంగానికి పూర్తిగా కూడా గతంలో మీరు చూశారు. ఏదైతే హైదరాబాద్ హైటెక్ సిటీ మొదలుకొని ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరంతా చూడడం జరిగింది. అదేవిధంగా విభజన అయిన ఈ రాష్ట్రానికి ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దడమే కాకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు కూడా ఈరోజు ఒకసారి మనం చూస్తే ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడం కానీ, ఉచితంగా పేదవారందరికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంచి దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా 4,000, 10,000, 15,000 చొప్పున ఈరోజు ఎన్టీఆర్ పింఛన్లు ఇస్తూ ఉండడమే కాకుండా ఏదైతే కొత్తగా కూడా వితంతు పింఛన్ని ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా ఇది తీసుకురావడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైన పట్టణాలన్నీ కూడా విశాఖలో, అదేవిధంగా రాయలసీమకు సంబంధించి కానీ, ఉత్తరాంధ్ర కోస్తాల్లో కానీ ఈ మాదిరిగా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు పనిచేస్తున్న అనుభవం కలిగిన నాయకుడి చేతిలో పరిపాలన ఉంటే ఏ విధంగా కొనసాగుతాయో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈ 15 మాసాల చంద్రన్న పరిపాలనలో పూర్తిగా కూడా ప్రజలు ఈరోజు రామరాజ్యాన్ని తలపించే విధంగా ఈరోజు ప్రజా పరిపాలన కొనసాగుతుంది అని ప్రతి ఇంటింటికి కూడా మీరు చూస్తే రేపు 16వ తేదీ భారత ప్రధానమంత్రి కర్నూలు పర్యటన, ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఏదైతే మొన్న జరిగిన మన యొక్క దసరా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి దీపావళి వరకు కూడా ఈ రాష్ట్రంలో జిఎస్టీ తగ్గింపు, దేశంలో జిఎస్టీ తగ్గింపు వల్ల ఏ విధంగా ప్రజలకు లబ్ధి చేకూరిందో ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, అటు జనసేన కానీ 3 పార్టీలు కూడా ఇంటింటికి వెళ్ళి ఎంత జిఎస్టీ వల్ల ఎంత ఆదాయాలు ప్రజలకు మిగులుతూ ఉంది, ఏ విధంగా సేవ్ అవుతుంది అనేది కూడా ప్రతి ఇంటి కూడా నిత్యావసర సరుకులు కానీ, అదేవిధంగా ఏదైతే మెడికల్ దీనికి సంబంధించి 0% టాక్సేషన్ కానీ, రైతులకు సంబంధించి ఏ విధంగా ఆ పరికరాలు కానీ, కొనుగోలులో కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదలందరూ కూడా నిరుపేదలకు కానీ, మధ్యతరగతి ప్రజలకు కానీ అందరికి కూడా ఊరట కలిగించే విధంగా ఈరోజు జిఎస్టీ ఏ విధంగా ఉత్సవాలు నిర్వహించుకుంటూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా కూడా గుర్తు చేస్తూ ప్రజలందరి యొక్క అభిప్రాయం ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా మనం చూస్తే డిఎస్ 16,000 మందిని ఈ రాష్ట్రంలో నూతనంగా కూడా ఏ విధంగా టీచర్ పోస్టులు ఫిలప్ చేసి నారా లోకేష్ గారు ఏ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారో మనం చూసాం. తిరుమలలో ప్రస్తుతం ప్రక్షాళన జరుగుతోందని, ప్రక్షాళన జరగడాన్ని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని, వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలపై భూమనకు సవాల్ విసురుతున్నారని, చర్చకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ, భూమన కరుణాకర్ రెడ్డి నీ పగటి వేషాలు మానుకో అని అన్నారు. పుణ్యక్షేత్రాలు తిరిగినంత మాత్రాన భూమన హిందువు కాలేడని, రాజకీయ ఉనికి కోసం టీటీడీపై విమర్శలు చేస్తున్నారా అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సతీమణితో కలిసి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాడా అని ప్రశ్నించారు. ఆ రోజు జగన్ను భూమన ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై ఉన్న విగ్రహాలను విరగొడితే అప్పుడు ఎక్కడికి పోయావో భూమన అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో అన్నదానంలో భోజనం చేయకుండా భక్తులు వెళ్లిపోతే భూమన ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు. భూమన నాస్తికుడని, హిందూ సమాజానికి ప్రతినిధి కాదన్నారు. పరకామణలో దొంగతనం జరిగితే భూమన సెటిల్మెంట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు భార్య ఉండి కూడా భార్య ఏమీ లేకపోవడం లేదు కదా. ఎవరైనా భార్య చనిపోతే వారు ఒంటరిగా రావడం వేరు. బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కానీ, స్వామివారికి నిత్యమైన ముఖ్యమైన ఉత్సవాలు జరిగేటప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భార్యతో రావాలి. ఇది సాంప్రదాయం, ఇది ఆచారం, తరతరాలుగా వస్తున్నటువంటి ఒక విశ్వాసం ఇది. ఆ విశ్వాసాన్ని తూట్లు పొడిచి
భార్య ఉండి కూడా ఒక్కరోజు డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వచ్చేటప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఆ రోజు మీకు ఏం గుర్తురాలే ఈ హిందూ ధర్మం, ఈ ఆచారాలు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది అత్యున్నతమైనటువంటి హిందువుల ఆరాధ్య కేంద్రం, ఆధ్యాత్మిక నిలయం, ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా దయచేసి భార్యతో రావాలి అని ఒక్క మాట మీరు ఆ రోజు చైర్మన్ గా కూడా ఉన్నారు. ఏమప్పుడు మీకు జ్ఞాపకం రాలే? మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఒక నాస్తిక భావాలతో, ఒక దైవాన్ని విశ్వసనీయత లేకుండా మీరు మాట్లాడే మాటలకి ఎక్కడికైనా మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? తిరుపతిలో ఉండేటటువంటి గోవిందరాజ స్వామి వారు, గోవిందరాజ స్వామి అంటేనే తిరుపతి, ఇది గోవిందపురం అని, గోవిందరాజ స్వామి వారి పురం అని కూడా మన తిరుపతిని మనం కీర్తిస్తూ ఉంటాం. సాక్షాత్తు రామానుజుల వారు 18 సంవత్సరాలు ఇక్కడ ఉండి గోవిందరాజ స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అటువంటి గోవిందరాజ స్వామి గుడిపైన ఉండేటువంటి ఏదైతే ఆ విగ్రహాలు, విమాన గోపురంలో ఉండేటువంటి విగ్రహాలు మీరు చెరిచేసి గుండు చేసేస్తే ఆ రోజు మీ మాటలు ఏమయ్యాయి? ఆ రోజు మీరు ఏమయ్యారు? ఇప్పటికీ కూడా అదే దుస్థితి. ఆ రోజు మీ వాణి ఏమైంది? నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు మీరు. ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం, మీ హయాంలో మీరు అలాగే సుబ్బారెడ్డి గారు మీ బంధువులు చైర్మన్గా ఉండేటప్పుడు విశాఖ శారదాపీఠం వారి కట్టడాలు వెంకటేశ్వర స్వామి గోపురం కంటే ఎత్తుగా కట్టేటప్పుడు మీ వాణి ఏమైంది? మీరేం ఖండించలేదు. అప్పుడు హిందూ ధర్మం మీ జ్ఞాపకం రాలేదా? స్వామివారి తింటున్న అన్నం పురుగులు పట్టినటువంటి అన్నం. ఎంతోమంది భక్తులు మాకు వచ్చి బాధపడ్డారు, కన్నీరు పెట్టారు. మేము ప్రత్యక్షంగా కూడా ఆ అన్నప్రసాదం తిని మేము చాలా బాధపడ్డాం. పురుగులు పెట్టినటువంటి బియ్యం, పురుగులు పెట్టినటువంటి అన్నం మధ్యలోనే విడిచిపెట్టి చాలామంది ఏడ్చుకుంటూ బాధపడి, అరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అడిగితే మంచి బియ్యం ఎవరెవరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏమిటి ముక్కుబడినటువంటి పాచిపోయిన కుళ్ళుపోయిన అన్నం పెడుతున్నారని ఎంతోమంది భక్తులు మధ్యలోనే విడిచిపెట్టి అన్నం వదిలి వెళ్ళిపోతే, తినకుండా వెళ్ళిపోతే, ఆ రోజు మీరు ఉండేటప్పుడు ఏమైంది మీ హిందూ ధర్మం? లడ్డూలో కల్తీ జరిగి ప్రసాదం కల్తీ అయిపోయినప్పుడు మీ హయాంలో దేశమంతా కూడా నివ్వురిపోయింది, దేశమంతా గగ్గోలు పెట్టారు. స్వామివారికి వేల కోట్ల రూపాయలు భక్తులు ఉన్నా కూడా ఏమిటి దుస్థితి అని ఆ లడ్డూ పట్టుకుంటే పగిలిపోతుంది, వాసన చెడిపోతుంది, ఇంటికి తీసుకొస్తే మొక్కలైపోతుంది. ఏమిటి పరిస్థితి? స్వామివారి దివ్యమైన ప్రసాదం అని గగ్గోలు పెట్టేటప్పుడు మీ వాణి ఏమైంది? ఇది నిజం కాదంటారా? రండి, మేము సిద్ధంగా ఉన్నాం. సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య సిబ్బందికి సూచించారు. సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరించే విధానంపై నగరపాలక సంస్థ జీఎస్టీ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపు వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలు వివరించే విధానంపై నగరపాలక సంస్థ జీఎస్టీ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన జీఎస్టీ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ఇప్పటికే పలు రకాలుగా ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని అన్నారు. దీపావళి వరకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ పన్ను రేటును 2 స్లాబులుగా మార్చాయని, అంటే 28% నుండి 18% మరియు 12% నుండి 5%కి తగ్గించబడిందని తెలిపారు. అలాగే కొన్ని వస్తువులు 0% అమలులోకి వచ్చాయని తెలిపారు. ఈ విషయాలను అధికారులు, సిబ్బంది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. సూపర్ జీఎస్టీ 2.0 తగ్గింపుని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ వరలక్ష్మి, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, రవి, డిప్యూటీ సిటీ ప్లానర్ ఖాన్, ఏసీపీ మూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మండపల్లి రామచంద్ర ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో తిరుపతిలో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేసిన 2 వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. 7వ తేదీన తిరుపతిలో కల్తీ మద్యం కలకలం, ప్రజల భద్రత ఎక్కడా అనే తెలుగు శీర్షికతో తప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా గమనించిన ఫిర్యాదుదారు మండపల్లి రామచంద్ర అదే రోజు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు సమర్పించారు. ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన అనంతరం సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుదారి పట్టించే సమాచారం ప్రసారం చేయబడినట్లు ప్రాథమికంగా నిర్ధారించి వీడియోలోని నిజ నిజాలు, మూలం మరియు స్వరూపం నిర్ధారించేందుకు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫిర్యాదుదారునికి తెలియజేయడం జరిగింది.
కేసు విచారణలో భాగంగా సీసీటీవీల పరిశీలన ద్వారా టెక్నికల్ గా సేకరించిన సమాచారం ఆధారంగా వీడియోలు షూట్ చేసిన వ్యక్తి ఏవన్ చంద్రశేఖర్ వెంకటేష్ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు మరియు A2 బృంగి నవీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సోషల్ మీడియా టీం సభ్యుడు భూమన అభినయ్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధం కలిగినట్లు నిర్ధారించబడితే వారి ఇరువురిని అదుపులోకి తీసుకుని విచారించగా A1 మరియు A2 ఇద్దరు కావాలనే ఈ వీడియోలను రికార్డు చేసి ఎడిట్ చేసి తప్పుడు వ్యాఖ్యానాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఒప్పుకున్నారు. వారందరూ కలిసి తిరుపతి ఎక్సైజ్ శాఖ మరియు ప్రభుత్వంపై అపనిందలు మోపి ప్రజలను తప్పుదారి పట్టించే ఉద్దేశంతో ఈ కుట్రను పడినట్లు తేలితే సాంకేతిక విచారణలో A1 మరియు A2 మొబైల్ ఫోన్లోని వాట్సాప్ కాల్ రికార్డులు, వీడియో షేరింగ్ టైమింగ్స్ మరియు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించగా వారు నిరంతరంగా సంప్రదింపుల్లో ఉంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేసినట్లు నిర్ధారణ అయింది. వారి చర్యల ద్వారా వారు కావాలనే తప్పుడు మరియు దుష్ప్రచార కంటెంట్ ను సృష్టించి ప్రభుత్వాన్ని, ఎక్సైజ్ శాఖను మరియు ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్ర చేసినట్లు తెలిసిందే. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవరు కూడా సోషల్ మీడియాలో ఎవరైనా సరే సోషల్ మీడియాలో మేము అప్లోడ్ చేస్తే ఏమీ కాదు, 7 సంవత్సరాల లోపే కదా, ఏమీ కాదు, కాబట్టి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మీరు ఏమి కేసు కట్టకూడదు అనేటువంటిది ఎక్కడా లేదు. కాబట్టి సోషల్ మీడియాను ఉపయోగించుకోండి, ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా ఉపయోగించుకోవచ్చు, దానికి పెద్ద సమస్య కాదు. కానీ ఒక పద్ధతి మేరకు ఉపయోగించుకుంటే ఎవరికీ సమస్యలు ఉండవు. అంతేగాని కంటెంట్ని డిఫరెంట్గా మారుస్తూ ఉన్న కంటెంట్ ఒకటి, రాసిన కంటెంట్ ఒకటి డిఫరెంట్గా మారుస్తూ ఏందేందో చేస్తే అంటే కష్టం అది. అదేవిధంగా మీకు కూడా తెలుసు, ఇక్కడే ఇదే విక్టరీ వైన్స్లో కూడా 4 వాళ్ళిద్దరు పిల్లోళ్ళు కత్తి పెట్టి అది పెట్టి ఇది పెట్టి అన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, మీకు తెలుసు. అదేవిధంగా ఆ రోజు మన విక్టరీ వైన్స్లో జరిగిన గొడవ కూడా ఎవరు నలుగురు జీప్ డ్రైవర్లు అండి, వేరే వాళ్ళు కూడా జీప్ డ్రైవర్లు వచ్చారు, తాగుతున్నారు, ఒకరికి మాట పెరిగింది, కొట్లాడుకున్నారు. దాన్ని అభూత కల్పన చేసి దాన్ని ఏందో ఇక లాండ్ ఆర్డరే పోయింది, ఇక్కడ ఇక ఏమీ లేదు అని చేస్తే ఎలాగవుతుంది? తాగిన మైకంలో కొట్టుకుంది వాస్తవమే, దాన్ని అనుమానం లేదు. తాగిన మైకంలో కొట్టుకున్నారు రాయండి ఎవరైనా కూడా, మాకు కూడా అభ్యంతరం లేదు. కానీ దాన్ని ఏదేదో చేస్తూ దాన్ని ఇంకేదో దానికి ఆపాదిస్తూ దానికి ఇక లాండ్ ఆర్డరే లేదు అన్న రకంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా అందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకు మేము అడ్డురాము, అయితే మీరు ఏది పెట్టాలో అది పెట్టుకోండి, మాకు అభ్యంతరం. కానీ అనవసరం నిందాపూర్వకంగా మాత్రం దయచేసి పెట్టొద్దండి. థ్యాంక్ యూ. తిరుపతి నగర ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు, వీఐపీ ప్రముఖులకు ఫేక్ మెయిల్ బాంబు బెదిరింపుల ద్వారా గందరగోళం సృష్టిస్తూ పోలీసు ఉన్నత అధికారులకు, నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉన్మాదులను గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యున్నతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి అదనపు పోలీస్ బలగాలను 24/7 డేగా కన్నుల్లా ఆధ్యాత్మిక నగరాన్ని మోహరించేలా చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతి నగరానికి వస్తున్న ఫేక్ మెయిల్స్ పోలీసులకు సవాలుగా మారాయన్నారు. తిరుపతికి గత ఏడాదిగా వస్తున్న బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదని, దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆందోళన నెలకొందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఎన్జీఓస్ కాలనీ సమీపంలోని ఇస్కాన్ ఆలయానికి పలు హోటల్స్ కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ ఆందోళనకు గురి చేయగా, సింధూర్ ఆపరేషన్ సమయంలో ప్రముఖ ఆలయ పరిసర ప్రాంతాల్లోని ఒక కుటుంబాన్ని బాంబు వేసి పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చిందని, ఈ మేరకు అలిపిరి PS లో కేసు కూడా నమోదైందన్నారు. గతంలో ఎయిర్పోర్ట్లతో మొదలైన బాంబు బెదిరింపు ఫేక్ మెయిల్స్ ఇప్పుడు హోటల్స్ కు, ఆలయాలకు వస్తూ ఉండడంతో ప్రజలలో అలజడి నెలకొందన్నారు. అయితే తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం భక్తుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ నగర ప్రజలకు, భక్తులకు భరోసా ఇచ్చే ప్రయత్నం ముమ్మరంగా చేస్తోందన్నారు. తిరుపతి నగరంలో అసాంఘిక కార్యక్రమాల సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమవుతుందని, డ్రోన్ కెమెరాతో మారుమూల మత్తు పదార్థాలు, గంజాయి తీసుకుంటున్న యువతను కనుగొని పట్టుకోవటం అభినందనీయమని తెలిపారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలోని నగర ప్రజలకు, యాత్రికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి ఈ ఫేక్ మెయిల్స్ ఏదైతే ఉన్నాయో దీని మీద ప్రతినిత్యం కూడా పోలీస్ అధికారులు అప్రమత్తం అవుతూనే ఉన్నారు. అక్కడ హోటల్లో బాంబులు పెట్టాము, లేదా ఆలయాల్లో బాంబులు పెట్టాము, ఇస్కాన్లో బాంబులు పెట్టామని ఇటీవల వరుసగా ఫేక్ మెయిల్స్ పెట్టడము, వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేయడం అనేది ఈ తిరుపతిలో గత సంవత్సర కాలంగా ఎక్కువైపోయిందండి. దీని కారణంగా నగర ప్రజలే కాకుండా యాత్రికులు, ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి అలజడులు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా
ఎవరో కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రని ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రత్యేకమైనటువంటి బలగాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎవరైతే ఈ ఫేక్ మెయిల్స్ పెట్టి రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లలో బాంబులు పెట్టామని చెప్పి గతంలో మనం వినేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఏకంగా నగరంలోనే హోటల్స్లో పెడుతున్నాము, అదేవిధంగా ఆలయాల్లో పెడుతున్నాము అని చెప్పని ఈ ఫేక్ మెయిల్స్ పెట్టి వాళ్ళకి దానివల్ల ఏమి లాభం వస్తుందో లేదా ఉన్మాదులుగా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది అన్ని వర్గాల ప్రజలకి ఆందోళన కలుగుతుంది. మరోపక్క ఈ ఫేక్ మెయిల్స్ వచ్చిన వెంటనే జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తం అవుతుంది, అక్కడ పోయి తనిఖీలు చేస్తుంది. తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఏమీ లేదని చెప్పి తేల్చి పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, ఎవరైనా అపరిచితులు, ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు కానీ ఎదురు పడితే వెంటనే సమాచారం ఇవ్వండి అని చెప్పని జిల్లా ఎస్పీ గారు పదే పదే కూడా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వము దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి తిరుపతి పవిత్రతకు ప్రాముఖ్యతగా గుర్తించి దీని మీద ఖచ్చితంగా ఒక స్పెషల్ డ్రైవ్, ఎవరు ఈ ఫేక్ మెయిల్స్ పెడుతున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా క్రియేట్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ విధంగా ఫేక్ మెయిల్స్ పెట్టి బెదిరిస్తున్నారు అన్న దాని మీద సమగ్ర సమాచారం సేకరించి అలాంటి వారిని ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మామిడి పంట పండించిన జిల్లాలోని రైతులకు ₹4 సబ్సిడీ, జిల్లాలో 32,000 రైతులకు 147 కోట్ల రూపాయలు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని, ఈ రోజు 34 మండలాలలో మామిడి పంట రైతులకు ₹4 సబ్సిడీ జమ చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి, రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిలవడం జరిగింది. కొన్ని డీటెయిల్స్ నేను ఈ సభలో అందరికీ ఇస్తున్నాను. ఒకటి, ₹4 పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అదే మారిగా కమిట్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. సుమారుగా 32,000 మంది రైతులు చిత్తూరు జిల్లాలో ఆ రోజు మనకి మామిడి ఇచ్చారు. 3,67,194 సబ్సిడీ చూస్తే 147 కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి క్రెడిట్ స్టార్ట్ అయింది. 1 గంట ముందు క్రెడిట్ కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా 80,000 సారీ అంటే 32,000 మంది ఫార్మర్స్ 80,000 సారీ అంటే ఒక రైతు కనీసం 3-4 సారీ ఫ్యాక్టరీస్ వచ్చి ర్యామ్స్కి వచ్చి వాళ్ళు ఈ మ్యాంగో ఇచ్చారు. అదే మాదిరిగా వెరిఫికేషన్ చేసేసి మనం ఈ క్రెడిట్ చేశాము. మ్యాక్సిమం అమౌంట్ బంగారుపాలెం మండలంలో పడింది. సుమారుగా 25 కోట్ల రూపాయల వరకు బంగారుపాలెం మండలం మాత్రమే ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో రకరకాల ఇష్యూస్ కూడా ఫేస్ చేశాము. ఒకటి, చాలామంది రైతులకి ఈ క్రాప్ బుకింగ్ జరగట్లేదు, కానీ వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు ట్రేడర్స్కి అమ్మారు, కానీ గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడం జరిగినాయి. అన్నీ కరెక్ట్ చేసేసి ఈ నెంబర్కి రీచ్ అయ్యాం. సో కొన్ని ఇంకా గ్రీవెన్సెస్ ఉండొచ్చు రైతులకి, అంటే నాకు డబ్బు పడలేదు ఆర్ నా పేరు రాలేదు, అటువంటి గ్రీవెన్సెస్ కూడా ఉంటాయి. ఆ గ్రీవెన్సెస్ సంబంధించి ఒక ఎస్ఓపి మీతో షేర్ చేస్తున్నాను. మన డీడీ హార్టికల్చర్ గారు తయారు చేశారు, మీకు కూడా ఒక కాపీ పెట్టడం జరుగుతుంది. సో ఎస్ఓపి ఏమిటి, సపోజ్ ఎవరికి ఒక రైతుకి ప్రాబ్లం ఉంటే నాకు డబ్బు పడలేదు ఎందుకు అంటే మన ఒక డీటెయిల్డ్ మన దగ్గర ఒక బుక్లెట్ ఉంది. ఆ బుక్లెట్ హార్టికల్చర్ ఆఫీసర్ స్థాయికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రైతుల నుంచి గ్రీవెన్స్ తీసుకుని వాళ్ళకి 48 గంటల్లో రిప్లై ఇస్తాము. రిజెక్ట్ చేయడం జరుగుతుంది, రిప్లై ఇస్తాము. ఎక్సెప్ట్ ఎస్ ఇది కరెక్ట్గా ఇది మన నుంచి ఒక మిస్టేక్ జరిగింది, సో వాళ్ళు అలా రికమెండ్ చేసి పంపిస్తున్నారు. అటువంటి 2 యాక్టివిటీ ఉంటాయి. సో ఇదర్ మనం ఎక్సెప్ట్ చేస్తున్నాము కరెక్ట్గా ఎస్ మీరు ఏమేమి గ్రీవెన్స్ ఇచ్చారు ఇది కరెక్ట్గానే ఉంది, ఆర్
రిజెక్ట్ చేస్తున్నాము, మీ గ్రీవెన్స్ కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ మ్యాంగో లేదు, అక్కడ భూమి లేదు, మీరు ఒక ట్రేడర్ ఆర్ మీరు రైతుల నుంచి కొనలేదు, అటువంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని సిఐడి బృందం పరిశీలించింది. సిఐడి డీజీ శివశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో సిఐడి పరకామణి కేసు విచారణ మొదలుపెట్టింది. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని సిఐడి బృందం పరిశీలించింది. పరకామణి చోరీ కేసు నమోదైన తిరుమల 1 టౌన్ పిఎస్ లో రికార్డులను పరిశీలించింది. 2023 మార్చిలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగినట్లు గుర్తించారు. $920 చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డారు. చోరీ ఘటనలో టీటీడీ పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదంటూ హైకోర్టులో పిల్ వేశారు. లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేసిందని ఆరోపణలున్నాయి. లోక్ అదాలత్లో రాజీ తర్వాత 14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి విరాళంగా రవికుమార్ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణ సిఐడి మొదలుపెట్టింది. పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కుండీలో దొంగతనం 2023లో గత ప్రభుత్వంలో జరిగినట్టు సన్నివేశం సంఘటన మనందరికీ తెలుసు. దాని మీద అత్యున్నత న్యాయస్థానం 13వ తేదీ లోపల ఆ రికార్డ్స్ అన్నీ సమర్పించమని చెప్పి సిబిసిఐడికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల వాళ్ళు దాన్ని సమర్పించలేకపోయామని చెప్పారు. దాని మీద నిన్న చాలా గట్టిగా హైకోర్టు పోలీస్ శాఖని హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిబిసిఐడికి సంబంధించిన ఉన్నతాధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారితో నా దగ్గర నుండి పరకామణిలో మొదటి నుంచి ఏ రోజైతే బోర్డు మెంబర్గా మొట్టమొదటి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తానో నా దగ్గర నుండి వివరాలని వారికి అందజేయడం జరిగింది. నాకు నమ్మకం విశ్వాసం ఉంది. పాతాళంలో దాక్కున్న ఎవరెవరు పరకామణిలో వాటాలు పంచుకున్నారో, చెట్టు కింద పంచాయతీ చేసి ఎవరు లోకాదాలతో కాంప్రమైజ్ చేయమని చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎవరి కోసం చెప్పారో, ఎవరిని కాపాడడానికి చెప్పారో వారందరూ రాబో రోజుల్లో చట్టం ముందు స్వామివారి ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటి నుండి పోలీస్ వ్యవస్థ మీద మాకు గట్టి నమ్మకం విశ్వాసం ఉంది. సమర్థమైనటువంటి అధికారుల చేతుల్లో ఈ విచారణ జరగబోతోంది కాబట్టి వారు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ పాత్రదారుల్ని, సూత్రధారుల్ని, వాటాదారులను అందరినీ చట్టం ముందు నిలబెడతారని నమ్మకం ఉంది. ఇది శ్రీవారి భక్తుల విజయంగా మేము భావిస్తున్నాం, గోవింద భక్తుల విజయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో పవిత్రంగా స్వామివారి హుండీలో సమర్పించిన తమ కానుకల్ని ఇలా పక్కదారి పట్టించండి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మీద భక్తులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. రాబో రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారి మీద ఉంటుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీసులు తమ సమయస్ఫూర్తి అప్రమత్తతతో 11 మరియు 12 సంవత్సరాల వయసు ఉన్న 2 బాలరులు సురక్షితంగా రక్షించారు. ఈ సందర్భంగా పాకాల ఎస్ఐ మురళీమోహన్ మాట్లాడుతూ పాకాల రైల్వే స్టేషన్ పరిసరాల్లో 2 బాలురు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని రైల్వే పోలీసు నుండి అందిన సమాచారంపై వెంటనే స్పందించి అక్కడికి చేరుకుని బాలురులను సురక్షితంగా తీసుకొచ్చి ఆశ్రమం కల్పించామని అన్నారు. ప్రాథమిక విచారణలో బాలురు ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఇంటి నుండి బయలుదేరి తిరిగి వెళ్లకపోవడంతో తల్లి శ్రీలక్ష్మి చిన్న కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా బాలురు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మిస్ అయిన బాలుడు కుమ్మర వరుణ్ తండ్రి మోహన్ రాజు, తరుణ్ తండ్రి సురేష్ ఇద్దరు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ తో సమన్వయం జరిపి అక్కడ నుండి కానిస్టేబుల్ శ్రీరాములు, హెడ్ కానిస్టేబుల్ పోతులయ్య కలిసి బాలుర తల్లిదండ్రులను పాకాల పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. 2 బాలురులను వారి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా అప్పగించామని తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాకాల పోలీసుల సమయస్ఫూర్తి సేవాభావాన్ని ప్రశంసిస్తూ అభినందించారు. ప్రధానమంత్రి మరియు సీఎం గారి బందోబస్తు ప్రోగ్రాం ఉండగా మొన్న 12వ తారీఖు రాత్రి రైల్వే స్టేషన్ పాకాల రైల్వే స్టేషన్ నుండి 11 సంవత్సరాల వయసున్న 2 బాలుడు అనుమానాస్పదంగా తిరుగుతుంటే రైల్వే పోలీస్ వారి సమాచారం మేరకు పాకాల పోలీసు వారు ఇద్దరు బాలులు పిలుచుకొని వచ్చి వారి వివరాలు సేకరించుకొనగా అందులో ఇద్దరు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలము మేడాపురం గ్రామానికి చెందిన నాగవరం మరియు తరుణ్ అనే 2 పిల్లలు. ఆ బాలుడు అక్కడ ఉండకుండా తన తల్లిదండ్రుల దగ్గర ఉండుకోకుండా అదే పనిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చేసినారని సమాచారం తెలిసింది. ఆ సమాచారం మేరకు వెంటనే స్పందించి చెన్నై కొత్తపల్లి పోలీసు వారికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ వరుణ్ తల్లి శ్రీలక్ష్మి ఆమె తన పిల్లలు కనపడలేదని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చింటే బాయ్స్ మిస్సింగ్ కేసుగా నమోదు కాబడినది. అక్కడ
ఎస్ఐ గారు స్పందించి వెంటనే 2 కానిస్టేబుల్ మళ్ళీ వారి తల్లిదండ్రులతో పాటు చెన్నైకొత్తపల్లి నుండి పాతాళ పోలీస్ స్టేషన్కి రాగా ఆ 2 బాలుల్ని వారిని సురక్షితంగా వాళ్ళ సంరక్షణలో అప్పచెప్పి మళ్ళీ తదుపరి చర్య గురించి మనము చెన్నైకొత్తపల్లి పోలీస్ స్టేషన్ పంపుకోవడం జరిగింది. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం ఉదయం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చతుష్టార్చన, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణలతో పవిత్రోత్సవాలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు శ్రీ కోదండరామస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి వార్లతో వీధి ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ముని, హరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమన కరుణాకర్ రెడ్డి నీ పగటి వేషాలు మానుకో. పుణ్యక్షేత్రాలు తిరిగినంత మాత్రాన భూమన హిందువు కాలేడు. రాజకీయ ఉనికి కోసం టీటీడీపై విమర్శల. తిరుమలలో ప్రక్షాళన జరగడాన్ని భూమన జీర్ణించుకోలేకపోతున్నారు. మండిపడ్డ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. తిరుపతిలో కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేసిన 2 వ్యక్తులు అరెస్ట్. కావాలనే ఈ వీడియోలను రికార్డు చేసి ఎడిట్ చేసి తప్పుడు వ్యాఖ్యానాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఒప్పుకున్న A1 మరియు A2. A1, A2 ఇద్దరు వైఎస్ఆర్సీపీ వ్యక్తులుగా నిర్ధారించిన పోలీసులు. గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి యువ రాష్ట్రమైన నవ్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా నిలుస్తోంది పేర్కొన్న తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్. హైకోర్టు ఆదేశాలతో తిరుమల పరకామణి కేసు విచారణ మొదలుపెట్టిన సిఐడి డీజీ శివశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిని పరిశీలించిన సిఐడి బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.